ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మణి పుష్పక శంఖము ఇది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెలియనటువంటి వాళ్ళు గూగుల్లో కొట్టండి, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకోండి. ఈ యొక్క మణి పుష్పక శంఖం అనేటువంటిది పంచపాండవులలో ఒకడైనటువంటి సహదేవుడు వాడేటువంటి వాడు, అతని చేతిలో ఉండేటువంటి శంఖము అని కూడా చెప్పబడింది అనమాట. దీనికి కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు కలిగినటువంటి శంఖం ఇది. ఇది ఏం చేయాలి అని అంటే కనుక ముందు మీరు కొనుగోలు చేసుకోండి, ఏ రోజైనా సరే పర్వాలేదు. అయితే తెచ్చుకున్న దాని తర్వాత ఏ రోజైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రక్రియను మీరు మొదలు పెట్టవచ్చు. ఏం చెయ్యాలి? శుభ్రంగా ఉదయం పూట చక్కగా స్నానం అనేటువంటిది పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క మణి పుష్పక శంఖాన్ని మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దీపం అనేటువంటిది వెలిగించి 2 అగరబత్తులు ఏమన్నా కూడా వెలిగించి ఆ యొక్క మణి పుష్పక శంఖం ఎదురుగుండా కూర్చొని ముత్యాలతో తయారు చేయబడినటువంటి దండ కానీ మాల కానీ ఏదైనా సరే అది వాడి మీరు జపం చేయవలసి ఉంటుంది 108 సార్లు. ఖచ్చితంగా ముత్యాల యొక్క పూసలు వాడి మీరు జపం చేసినట్లయితే అద్భుతమైన మంచి ఫలితం అయితే ఉంటుంది. మా దగ్గర లేదండి, వేలతో చెయ్యొచ్చా లేకపోతే ఇంకో మాల వాడచ్చా అని దయచేసి అడగవద్దు. ముత్యాల పూసలు వాడవలసినదే, లేనటువంటి వాళ్ళు కొనుక్కొని తెచ్చుకోవలసినదే. అయితే ఈ యొక్క ముత్యాల పూసలు వాడి 108 సార్లు నేను చెప్పబోయేటువంటి మంత్ర జపాన్ని చేసి జపం పూర్తయిపోయిన తర్వాత ఆ యొక్క మాలను పక్కన పెట్టి మీ యొక్క దినచర్య ప్రతిరోజు మీరు చేసుకునేటువంటి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఇలా వరుసగా 11 రోజుల పాటు చేయాలి. ఈ విధంగా వరుసగా 11 రోజుల పాటు చేయాలి. ధూపం వెలిగించి దాని తర్వాత దీపం కూడా వెలిగించి ఎదురుగుండా కూర్చొని చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపం చేయాలి. వరుసగా 11 రోజుల పాటు చేసిన తర్వాత ఈ యొక్క మణి పుష్పక శంఖాన్ని మీ యొక్క పూజా మందిరంలో అదే విధంగా ఉంచుకోవటం వలన మీరు ఊహించినటువంటి విధంగా లక్ష్మీ కటాక్షము అపారంగా కురుస్తుంది. మీరు జాతకరీత్యా ఉన్నటువంటివి, గ్రహ పరిస్థితుల రీత్యా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఉన్నటువంటి మార్గాల ద్వారా మీకు చక్కటి ధనం అనేటువంటిది అద్భుతంగా ఏర్పడుతుంది. మీరు ఊహించిన విధమైన ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క శంఖము ఎప్పుడైతే ఈ యొక్క మంత్ర జపం అనేటువంటి చేసి మీరు ఈ విధంగా పూజా మందిరంలో ఉంచుకున్నారో ఈ యొక్క శంఖంలో నీళ్లు పోసుకుని ఈ యొక్క శంఖం ద్వారా ఆ యొక్క నీళ్లు ఎవరైనా కూడా పెద్దవాళ్ళు తాగినట్లయితే, ఎవరికి బీపీ షుగర్ వంటివి ఉన్నటువంటి వాళ్ళు తాగినట్లయితే వాళ్ళకి ఆ యొక్క బీపీ షుగర్లు వంటివి కూడా నివారణ అవుతాయి. అంతేకాకుండా శివుడికి సంబంధించినటువంటి ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళు, ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క శంఖంలో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు వేసుకుని ఆ యొక్క ఆవు పాలతో మీ యొక్క కుడి చేతిలోకి శంఖం ద్వారా వేసుకుని ఆచమనం చేసినట్లయితే కనుక అప్పుడు మీరు చేసుకుంటున్నటువంటి మంత్ర జపాలు చేసుకుంటున్నట్లయితే కనుక అతి శీఘ్రంగా మీకు ఆ యొక్క మంత్రాలు ఫలించటము, మంత్రసిద్ధి కలగటము అనేటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా? అపారమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేసి ఆ యొక్క శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన. అయితే 11 రోజుల పాటు మరి ఆ యొక్క శంఖం ఎదురుకుండా కూర్చొని జపించవలసినటువంటి మంత్రము ఏమిటో తెలియచేస్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి. ఓం మణి పుష్పక శంఖాయ మమ గృహే ధన వృద్ధి కురు స్వాహ. ఓం మణి పుష్పక శంఖాయ మమ గృహే ధన వృద్ధి కురు స్వాహ. ఓం మణి పుష్పక శంఖాయ మమ గృహే ధన వృద్ధి కురు స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.